ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 4 నెలలు అంటే దాదాపుగా 16 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ ఇబ్బందులను కానీ కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు కంచాలు ప్లేట్లు గ్లాసులు పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని, యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఈఎంఆర్ఎస్ అయితే మనకి 28 ఉన్నాయి. టోటల్ కలిపి 199 గురుకులాలు ఉన్నాయి. అలాగే మనకి రెసిడెన్షియల్, యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి 558 ఉన్నాయి. అంటే ఆశ్రమ స్కూల్స్ 371 ఉంటే, పోస్ట్ మెట్రిక్ 170 ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఏమో 17 ఉన్నాయి. ఇవి కలిపి 558. ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే 2012 టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్కి 30, కొన్ని హాస్టల్స్కి 40, కొన్ని హాస్టల్స్కి అలా శాంక్షన్ అవుతున్నాయి. అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవి పనులు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం. కొత్తగా ఏంటంటే పిల్లలు ఫోన్ చేయాలి అని అంటే బయటికి వెళ్ళడానికో, లేకపోతే సండే ఎవరైనా వస్తే వాళ్ళని ఫోన్లు అడగడమో కొంచెం ఇబ్బంది పడుతున్నారని ప్రతి హాస్టల్స్ కూడా ఫోన్లు పెట్టాలని, ప్రీపెయిడ్ ఫోన్లు కానీ లేదంటే ఒక కాయిన్ బాక్స్ కానీ పెట్టాలని ఆలోచన కూడా ఉంది. అది కూడా మేము అమలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది, చేయమని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడెక్కడైతే గత 5 సంవత్సరాలుగా కనీసం ఏ ట్రైకార్ లోన్లు ఇవ్వక ఉండిపోయినటువంటి
చాలా ఇబ్బంది పడినటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో మీ అందరికి కూడా తెలుసు. ఈ 9 ఐటీడీల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు శాంక్షన్ చేశాం. దానికి ఏంటంటే గోకులాలతో ఖచ్చితంగా గిరిజనులు అక్కడ పాడి పంటలకి వాళ్ళకి బాగా చక్కగా ఉంటుంది, పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళకి స్వయం ఉపాధి ఉంటుంది. స్వయం ఉపాధిలోనే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటికొక ఖచ్చితంగా వ్యాపారవేత్త ఉండాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా గోకులాల్లో ఈ గోవులు ఉన్నట్టయితే ఆడవాళ్ళందరికీ కూడా డైరీ ఒక అలవాటుగా వస్తే పాడి పరిశ్రమ పాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని ముందుగా ఈ ట్రైకార్ లోన్లు మనం ఏవైతే ఆప్ చేశారో గత కాలంలో ఈసారి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ కూడా గిరిజనులందరికీ కూడా 24 కోట్లతో గోకులాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే నేను ఈ విషయం కూడా మీ అందరికీ దృష్టిలో గత క్యాబినెట్లో కూడా పెట్టాం. దాదాపు 5,000 మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్గా మార్చాం. అక్కడ ఉన్నటువంటి సింగిల్ ఉమెన్తో చేసుకుంటే వెళ్ళేవాళ్ళం, సింగిల్ వర్కర్తో. ఇప్పుడు అక్కడ టీచరు ఆయా రెండు కూడా చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి అక్కడ సాక్ష్యం అంగన్వాడీస్ అని ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నాయో సాక్ష్యం అంగన్వాడీస్ అన్నిటికి కూడా ఒక్కొక్క ₹1,00,000 ఇస్తూ దాంతో ఒక టీవీ, అక్కడ ఫర్నిచరు, అక్కడ వాటర్ ప్లాంటు, ఒక టాయిలెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. దానిలో భాగంగా కొన్ని స్కూల్స్కి ఆల్రెడీ ₹20,000 కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే కొత్త టీవీలు కూడా కొనడం కూడా జరిగింది. ఆ టీవీలు కూడా ఇస్తున్నాం. మీరు ఆ టీవీలు చూస్తే మీరందరూ కూడా పిల్లలకి ఎంత ఉపయోగకరమైనటువంటి టీవీలు వస్తున్నాయని మీరు కూడా చూస్తారు. చాలా చక్కటి టీవీలు తీసుకొని అక్కడ పెడితే పిల్లలకి టీవీలో చూసి నేర్చుకుంటే వాళ్ళు మర్చిపోరనే ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి పాటలు కానీ పద్యాలు కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ నేర్పడం పిల్లలకి. అలాగే పౌష్టికాహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటారు పిల్లలు అని దానిలో చూపించడం, పౌష్టికాహారం లేమితో ఉంటే ఏ విధంగా ఉంటారు అని ఎనిమిగ్గా ఉన్న పిల్లలు చూపించడం, ఇట్లాంటివన్నీ కూడా సీడీస్ తయారు చేసి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇస్తున్నాము. కాబట్టి అవి కూడా పిల్లలకి చూసి నేర్చుకుంటే, వినే కంటే చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఇది కూడా ఒక దీనిగా వెళ్తుంది. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో 16,000 టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు. అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన 1,100 మందిని కూడా మేము తీయలేదు. వాళ్ళని కూడా ఇంకా కొన్నిటిల్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా, కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్లుగా, అక్కడ పీఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనస్తత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడాని కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ 113 కోట్లతో అన్ని హాస్టల్స్ కూడా పూర్తి మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ఒక మంచి ఆశయంతో వెళ్తున్నాం. మీ అందరికి కూడా తెలుసు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ మధ్య ఇచ్చినటువంటి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ షూలు కానీ ఇవన్నీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే పిల్లలు చాలా మంచి నాణ్యమైనవి ఇచ్చారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా దీనిగా ఉన్నారు. అలాగే గత సంవత్సరంలో మీకు అందరికీ తెలుసు, పార్వతీపురం మన్యం జిల్లా 10th ఇంటర్లో ఫస్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలా వెళ్ళాలన్న ఉద్దేశంతో ఒక 150 మంది పిల్లల్ని, బాగా చదువుతున్న పిల్లల్ని మళ్ళీ ఐఐటీలో ఎన్ఐటీలో అలాగే కోచింగ్స్ కూడా ఇస్తున్నాం. నీట్కి కూడా కోచింగ్లు ఇస్తున్నాం. గతసారి పిల్లలు చాలా మంచి ప్రతిభ కనబరిచారు. ఐఐటీలో సెలెక్ట్ అయ్యారు, ఎన్ఐటీలో సెలెక్ట్ అయ్యారు, ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అట్లాంటిగా మళ్ళీ పిల్లల్ని ఒక 150 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక 2 కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్తో పాటు ఇవి కూడా చేస్తున్నాము. దానికి పార్వతీపురం అలాగే సీతంపేట 2 పెట్టాం. ఇంకోటి వైజాగ్లో కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉండి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ మా శాఖ తరపు నుంచి ఏ ఇబ్బందులు లేకుండా
పిల్లలందరూ చదువుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు ఇప్పుడు పడకూడదు. పిల్లలందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం వస్తుంది. ఇప్పుడు పిల్లలందరికీ కూడా కాస్మెటిక్స్ ఏవైతే అవన్నీ కూడా డైరెక్ట్గా హాస్టల్స్ తీసుకెళ్ళి ఇస్తున్నాం. కాస్మెటిక్స్ ఇంతకు పూర్వంలా కాదు. పౌష్టికాహారం కూడా చాలా నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నాం. ఇంతకు పూర్వంలా కాదు, మీ అందరికి కూడా తెలుసు. ఇంతకు పూర్వం ఏంటంటే టీచర్లు బాక్సులు తెచ్చుకుంటేవారు. టీచర్లు కానీ వార్డెన్లు కానీ ఎవరు స్టాఫ్ ఎవరు బాక్సులు తెచ్చుకోవట్లేదు. అందరూ సన్నబియ్యంతో చక్కగా భోజనం చేస్తున్నారు. మధ్యాహ్నం పౌష్టికాహారం తింటున్నారు. ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ చక్కగా చదువుకుంటున్నారు. మొన్న వరదల టైంలో కూడా నిజంగా ప్రజలు ఎంత చక్కగా మాకు సహకరించారు అనంటే, వరదల్లో మాకు చక్కగా సహకరించారు. అలాగే వరదల టైంలో సహకరించిన అధికారులకి, ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు జరిగితే వెంటనే తెలియజేసినటువంటి మా పత్రికా సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కగా సహకరించారు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీడియా మిత్రులు మీరు కానీ అలాగే అధికారులు కానీ వెంటనే ప్రాణ నష్టం లేకుండా ఇంత ముప్పు కూడా ప్రశాంతంగా మనం ముందుకెళ్ళాం. ముఖ్యంగా మా గిరిజన గ్రామాల్లో అయితే కొండ చర్యలు విరిగిపడడం కానీ, చెట్లు పడిపోవడం కానీ, కొండ చర్యలు విడిపడిపోవడం వల్ల అరకు ప్రాంతంలో రైల్వే ట్రాక్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఒక పూటలో క్లియర్ చేసాం. అలాగే కొండ చర్యలు పడిపోతే బస్సులు ఆగాయి, కానీ అది కూడా ఒక పూటలో క్లియర్ చేసాం. ఎక్కడ ఒక్క మనిషి ప్రాణం కూడా పోకుండా చేసుకుంటూ వచ్చాం. అలాగే లాస్ట్ టైం కూడా మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పాను. ఏ గ్రామంలో కూడా మంచినీళ్ళు కొరత ఉండకూడదు అని అలా ముందుకెళ్తున్నాం. ఇది ఒక నెక్స్ట్ మంత్ ఒక పైలట్ ప్రాజెక్టులా తీసుకొని మనం ఆల్రెడీ పార్వతీపురం మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ సమస్య ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ వచ్చే నెలలో మనం శ్రీశైలం ప్రాజెక్టును కూడా తీసుకుంటున్నాం. శ్రీశైలం ప్రాజెక్టులో నేను 2 సార్లు వెళ్ళేటప్పుడు కూడా గ్రామాలకి నీటి సదుపాయం లేదని కొంతమంది అడగడం జరిగింది. అందుకని దాదాపు ఒక 42 గ్రామాలు ఐడెంటిఫై చేసాం. ఆ గ్రామాలన్నిటికీ కూడా వాటర్ సదుపాయం కల్పిస్తున్నాం. ఒక్కొక్కటి వెళ్తుంది. మొత్తం అన్నీ కూడా ఒక 10-15 రోజుల్లో వెళ్ళి కొన్ని ప్రారంభించడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇంకా ఎక్కడైనా మీకు ఎవరికైనా తెలిసినా లేదనుకుంటే మాకు తెలియజేయండి. ఎక్కడైనా రాష్ట్రంలో ఏ గిరిజన గ్రామంలో కూడా నీటి సమస్యతో బాధపడుతున్నారని కానీ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మైదాన ప్రాంతంలో ఉన్న, గిరిజన ప్రాంతంలో ఉన్న గురుకులాలు కానీ ఆశ్రమ స్కూల్స్ కానీ ఏవైనా అన్నిటికీ ఒకేలా చూస్తున్నాం. ఇంకా దానిలో తేడా లేదు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దానికే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు సార్. యాక్చువల్గా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటన్నిటికంటూ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చినటువంటి అమౌంట్ ఇస్తున్నారు. అవి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతకు పూర్వమైన టీచర్ల కొరత ఉండేది, ఇప్పుడు ఆ టీచర్ల కొరత పూర్తిగా పోయింది. ఈఎంఆర్ఎస్లో కూడా మనం ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నాం. ఎందుకనంటే పూర్తిగా వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన టీచర్లతో అక్కడ ఇబ్బంది పడుతున్నారు గిరిజన విద్యార్థులని. అందుకని దాన్ని కూడా ఒక పరిశీలనలో తీసుకొని తెలుగు వచ్చిన వాళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కూడా మనం పెట్టడం జరిగింది. 50% తెలుగు వచ్చిన వాళ్ళని పెట్టండి, 50% వేరే వాళ్ళని కూడా మనకి ఒక ఇంటిమేషన్ వచ్చింది. కాబట్టి అది కూడా చేసుకెళ్తున్నాం. మొత్తం అన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి చేయటం మాత్రం అది ధ్యేయంగా పెట్టుకున్నాం సార్. సార్ యానాదుల ఐటీడీఏ కూడా సార్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు సార్. అసలు యాక్చువల్గా గత 5 సంవత్సరాలు అయితే ఎవరిని పట్టించుకోలేదు సార్, వదిలేశారు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ని గుర్తించడం కానీ, స్కూల్స్ని గుర్తించడం కానీ, గిరిజనులను గుర్తించడం కానీ జరిగిందండి. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే సాధ్యపడుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు ఒక్కొక్కటి గుర్తుంచుకుంటూ వెళ్తున్నాం. యానాదులు లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు చెంచులు కానీ యానాదులు కానీ మాకు కట్టుకోవడానికి ఇల్లు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి అన్నారు. వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు శాంక్షన్ చేస్తున్నాము, తాగడానికి మంచినీళ్ళు కూడా అందరికీ ఇస్తున్నాం సార్. వాళ్ళకి స్కూల్స్ ఎక్కడెక్కడ కావాలి, అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడెక్కడ కావాలన్నది నాకు చెప్పారు. అది కూడా ఒక అంగన్వాడీ సెంటర్ని అక్కడ నేను వెళ్ళిన రోజే ఆ అంగన్వాడీ సెంటర్ అక్కడ మార్పించాను. శ్రీశైలం ప్రాజెక్టులో
ఒక మండలంలో ఉన్నది. కాబట్టి అవన్నీ కూడా చేసుకెళ్తున్నాం సార్. వచ్చి 16 నెలలైంది, మీ అందరికీ తెలుసు. దపదపాలుగా చేసుకుంటూ వెళ్తాం సార్. వాళ్ళలాగా శంకుస్థాపనలు చేసేసి శిలాపలకాలు వదిలేసి వెళ్ళిపోయిన బాపతులు కాదు సార్. మేము అన్నీ చేసుకుంటూ వెళ్తాం సార్. సార్ సార్ అది ఎక్కువగా రక్తహీనతతో బాధపడటం అనేది నిజమే సార్. ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మనం ఎలాగూ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందిస్తున్నాం. సికిల్ సెల్ ఎనీమియాతో చాలామంది బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం ఈ మధ్య కాలంలో మీకు అది చెప్పటం మర్చిపోయాను, వైజాగ్ కేజీహెచ్లో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేసాం. అక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి రక్తం లేకపోతే అక్కడ రక్తం ఎక్కించుకోవడానికి కానీ, అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మందులకు కానీ అక్కడ ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసాం. కాబట్టి అక్కడ మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, అంటే ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వైజాగ్ వెళ్ళి చూపించుకోవడానికి అవకాశం ఉంది. సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నాం. అలాగే ఎవరైనా ఈ గర్భిణీలు కానీ బాలింతలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం అది ఇంతకు పూర్వం ఎలాగైతే గత ప్రభుత్వంలో ఇవ్వకుండా వదిలేసిన గిరి గోరుముద్దలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఖచ్చితంగా గిరిజనులందరికీ కూడా ఇస్తున్నాం సార్. పౌష్టికాహారం పూర్తి స్థాయిలో వెళ్తుందండి. అలాగే వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం, ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాం. ట్రైకార్లోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే గోకులాలు ఇస్తున్నాం సార్. మళ్ళీ ట్రైకార్లో మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మొత్తం అందరికీ లాస్ట్ టైం ట్రైకార్ రుణాలు ఏంటంటే అర్హత లేని వాళ్ళు కూడా కొంతమంది పెట్టేశారు సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. 9 ఐటీడీఏల్లో కూడా పెట్టిన వాళ్ళే మళ్ళీ పెట్టడం కాకుండా ఎవరైతే నిజమైన లబ్ధారులు, ఎవరైతే నిజంగా గిరిజనులు ఉండి లబ్ధారులు ఉంటారో చేసుకోగలుగుతున్నారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. మేము అతి త్వరలో 20 కోట్లు దానికి కేటాయించాం. దానికి ట్రైకార్ లోన్లు ఇస్తున్నాం సార్. సార్ సార్ ఖచ్చితంగా సార్. ఎందుకనంటే ఈ కాలంలో ఇంకా అంత మరీ దీనిలో ఆ స్థాయిలో బట్టలు కూడా లేని స్థాయిలో అని కాదు, అంటే ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఉండడానికి గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఎందుకు ఎక్కువ పెడుతున్నాము అని అంటే 150 రోజులు ఇస్తున్నాం సార్. ప్రతి దగ్గర 100 రోజులు ఇస్తే గిరిజన ప్రాంతాలు 150 రోజులు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతిరోజు కష్టపడతారు, కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే డబ్బులు కూడా మనం ఎక్స్ట్రా వస్తున్నాయి. దాదాపు 185 రూపాయలు ఒక రోజుకి ఒకరు కష్టపడితే ఇవ్వడానికి పెడుతున్నాం సార్. కాబట్టి అక్కడ పని లేకుండా ఉండే ప్రసక్తి కూడా లేదు, చక్కగా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే. అలాగే ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి ఏవైతే వాళ్ళు ఏమైనా చేసుకోగలిగితే ఈ గోకులాలు కానీ ఇంకా ట్రైకార్ లోన్లో ఏవైనా, కొంతమంది ఆవులు మేకలు ఇవి అడుగుతున్నారు, కొంతమంది ఏంటంటే ఒక బండి పనిముట్లు, ఒక రిక్షా, ఒక ఆటో ఈ టైప్లో అడుగుతున్నారు కొంతమంది. ఇట్లాంటివి ఏవైనా వాళ్ళు జీవనోపాధికి వీలుగా ఉండేటి అలా చేస్తున్నాం సార్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకా ప్రత్యేకమైన దృష్టి మీకు అందరికీ తెలుసు, P4 విధానం. P4 విధానంలో బంగారు కుటుంబాలు పెట్టారు. ఈ మధ్యకాలంలో అవి కూడా చేస్తున్నాం సార్. రియల్గా గూడు గుడ్డకి కూడా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి కుటుంబాలని ఒక వేరే కుటుంబం దత్తత తీసుకోవటం, వాళ్ళకి కావలసినటువంటివి ఇవ్వటం, అవి కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి సార్. గిరిజన గ్రామాల్లో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. అట్లాంటివి ఏంటంటే వాళ్ళకి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవడం అని అంటే వాళ్ళ త్రోట్ అలా సంవత్సరాలను వాళ్ళని పోషించడం కాదు సార్, వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఆ బ్రతికే మార్గాన్ని చూపించడం. వాళ్ళకి ఒక 2 ఆవులు ఇచ్చారనుకోండి, ఆ పాలతో బ్రతకడం, లేదా వాళ్ళకు ఒక తోపుడు బండి ఇచ్చారు ఆ కూరగాయలు అమ్ముకొని బ్రతకడం, లేదంటే వాళ్ళకి ఆ విధంగా, లేదనుకుంటే ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టారు అలా బ్రతకడం, అలాగ వాళ్ళకి చూపిస్తున్నారు సార్. ఈ మధ్యకాలంలో బంగారు కుటుంబాలని ఆ విధంగా కూడా చేయడం అవుతుంది సార్.
సార్ ఆ రోజు నడుచుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పులు లేవు సార్ కొంతమందికి. లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ చెప్పులు పంపించారు వాళ్ళకి. నేను అంటే పూర్తిగా డబ్బున్న వాళ్ళని నేను చెప్పట్లేదు. అంటే సోదరులు అంటే ఈ బట్టలు కూడా సరిగా లేని పరిస్థితులు అంటే అలా కాదు సార్. అందరూ కూడా గౌరవప్రదంగా, ఎందుకంటే ఇంతకుముందు ఒక మనిషి అన్నారు, ఇంకా సరిగా బట్టలు కట్టుకోరు కదా మీరు, మీకు అంటే ఇంతకు పూర్వం మీరు బట్టలు కట్టుకోలేకపోయేవాళ్ళు, ఇప్పుడు ఏదో కట్టుకుంటున్నారు, అభివృద్ధికి మీరు వచ్చారు, ఇదే అభివృద్ధా అని వ్యంగ్యంగా ఒక మహానుభావుడు మాట్లాడాడు. నేను ఆ పరిస్థితి కాదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ అందరూ నిండుగా బట్టలు కట్టుకుంటున్నారు. అంటే కొంతమందిలాగా స్కాములు చేయడం, అడుక్కోవటం, ఇట్లాంటివి మా గిరిజనులకు రాదు. కష్టపడి పనిచేసి బ్రతకడం, ప్రభుత్వం ఏదైనా ఒక సహాయ సహకారాలు అందిస్తే అది సరైన మార్గంలో వాళ్ళకి చేరితే చాలు, ఉపయోగంగా వెళ్తారు ముందుకి. అది సరైన మార్గంలో చేరడానికే మేము ఒక వారధిలా పనిచేస్తున్నాం. అలా వెళ్ళి పని చేయాలి, అలా పని చేసుకుంటా. అందుకని ఉపాధి హామీ కూలీలు 150 రోజులను ఎందుకు అంటున్నానంటే, దాన్ని అవసరం అనుకుంటే పెంచుదామని కూడా సీఎం గారు అన్నారు. ఎందుకు అనంటే అది వాళ్ళకి అదొక్కటే పని వెళ్తున్నారు కాబట్టి. పోడు భూములు, పోడు వ్యవసాయం చేస్తున్నాం. ఈ 1 year 4 monthsగా అంటే 16 నెలలుగా ఆర్ఓఆర్ఎఫ్ పట్టాలు ఇవ్వడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఇంతకు పూర్వం 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నటువంటి పోడు భూములు కానీ, ఆ భూములు అన్నింటిలో కూడా ఎవరెవరైతే గిరిజనులో వాళ్ళకి ఆర్ఓఆర్ఎఫ్ పట్టాలు కూడా ఇస్తున్నాం సార్. అది త్వరలో మీరు చూస్తారు, అవన్నీ కూడా ఇస్తున్నాం. కమ్యూనిటీ అంటే ఇప్పుడు లంబాడీలు డెవలప్ అయినట్టుగా చెంచులు, యానాదులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ జీవన పరిస్థితులు ఇంకా మెరుగు కాలేదు. ఎందుకు వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం ప్రకారం కొంచెం అంటే కొంత చెంచూసి ఎలా ఉంటారంటే, కొంతమంది మూవింగ్ పీపుల్ ఉంటారు సార్. అట్లాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే మనం కొన్ని చేయలేకపోతున్నాం. యానాదులు కానీ, చెంచులు కానీ, అలానే ఇక్కడ అరకు, పాడేరు ఏరియాలో కూడా కొంతమంది మూవ్ అవుతూ ఉంటారు, పోడు భూమి చేసుకుంటూ మూవ్ అవుతుంటారు. అట్లాంటి కుటుంబాల దగ్గర అభివృద్ధి అనేది ఫస్ట్ కనిపించదు సార్. కానీ ఇప్పుడు మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాము అని అంటే, ఎవరు మూవ్ అవ్వద్దు. మీరు ఎక్కడైతే మీరు పొలం దున్నుకుంటున్నారో ఆ పొలం మీకు ఆర్ఓఆర్ఎఫ్ పట్టాలుగా మేము చేయిస్తాం. మీరు ఏ గ్రామంలో అయితే ఉంటున్నారో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి, అది మ్యాక్సిమం గవర్నమెంట్ స్థలంలో ఉంటే అక్కడ ఇల్లు కట్టివ్వడానికి అది మేము చేస్తాం. దయచేసి మూవ్ అవ్వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అలా చేస్తే మేము ఖచ్చితంగా డెవలప్ చేయగలుగుతాం. ఇలా మూవ్ అవుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకొని వెళ్ళిపోవడమే కానీ వాళ్ళకి స్థిరమైనటువంటి ఆదాయం కానీ, స్థిరమైన సంపద కానీ లేకుండా అయిపోతుంది. అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాం సార్. ఇప్పుడు సార్ ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉండి రేపు ఇక్కడ జరిగి వెళ్ళిపోతే పిల్లలు స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నారు. అందుకనే చెప్పాను, శ్రీశైలం ప్రాజెక్ట్లో మొత్తం యానాదులకి, చెంచులకి అందరికి కూడా రేషన్ కార్డులు కూడా లేవు సార్. మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మన గవర్నమెంట్ వచ్చాక సచివాలయం సిబ్బందిని పంపించి అది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చేశాం సార్. చేసి వాళ్ళందరికీ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తాలూకా ఫలాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకి అర్హులు కానట్టు అయిపోయారు పాపం. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడం కానీ, అంగన్వాడీస్లో జాయిన్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు మనకి ఇస్తున్న తల్లికి వందనం కానీ, వాళ్ళకి అన్ని పథకాలకి ఇప్పుడు వాళ్ళు అర్హులు అవుతున్నారండి. ఇంతవరకు చాలామంది పథకాలు కూడా తీసుకోలే. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది గిరిజనులు ఉన్నారు ఇంకా ఎక్కడో. కాబట్టే నేను అక్కడ ఉన్నటువంటి కొంచెం అభివృద్ధి చెందినట్టు వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, దయచేసి అట్లాంటి కుటుంబాలని మీరు దత్తత తీసుకోండి. అలా అని మీరు దత్తత తీసుకొని మీరు పోషించాల్సిన అవసరం లేదు, మాకు తెలియజేయండి. మాకు తెలియజేసినా మీరు దత్తత తీసుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళ తాలూకా మంచి చెడ్డ కనీసం ఐటీడీఏలో చెప్పినా, మాకు చెప్పినా, అక్కడ కలెక్టరేట్లో చెప్పినా వాళ్ళకి మంచి జరుగుతుంది. కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది. చెప్పడం వల్ల ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లులు కట్టించడానికి అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం సార్. సార్ మీద అడిగారు. పరిస్థితులలో ఇతరుల చేత మోసపోకుండా ఈ గిరిజన యువతుల్ని ఏ విధంగా మీరు అంటే దాని మీద ఏమైనా దృష్టి పెట్టి వాళ్ళు చైతన్య పరిచే అవకాశాలు
సార్ కరెక్టే సార్, మీరు అడిగారు కాబట్టి అది విషయం గతంలో అలా జరిగేది సార్, నేను ఒప్పుకుంటాను. ఈ 170 యాక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు అడ్డుకట్ట వేయగలిగాం. తర్వాత ఒక గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే ఏదైనా మనం చేయొచ్చు అని అనుకుంటే ఒక గిరిజన మహిళను పెళ్లి చేసుకున్నంత మాత్రం సర్టిఫికేట్లు రావు సార్. ఆ గిరిజన మహిళ మాత్రమే ఎస్టీ. ఆమె పిల్లలు ఎస్టీ అవుతారా లేదా అంటే ఆ తండ్రి బట్టి ఉంటుంది సార్, అదొకటి. కాబట్టి ఇంతకు పూర్వం తండ్రి ఎస్టీ అయినా తల్లి ఎస్టీ అయినా ఎస్టీ సర్టిఫికేట్కి ఇవ్వచ్చని అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఉండేది, మీకు అందరికీ తెలుసు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు మార్చింది, తండ్రి ఇంటి పేరు తండ్రి కులం మాత్రమే పిల్లలకు వస్తుంది అని. మీకు తెలుసు ఆ తర్వాత చాలామంది ఎగిరిపోయారు, ఎక్కడికో పోయారు అందరూ. అది రాజకీయంగా పోయారు, అలాగే ఈ భూ వ్యవస్థలో పోయారు, మోతుబర్లు కూడా పోయారు. ఇప్పుడు చదువుకుంటున్నారు, అవగాహన ఉంది. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఒకసారి మీరు చూడండి, అవగాహన వచ్చింది. అలాగే మనం కూడా అవగాహన పెడుతున్నాం సార్, అవగాహన ఇస్తున్నాం. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా 18 సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. 18 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటేనే ఇట్లాంటివి కొన్ని వస్తాయి సార్. ఖచ్చితంగా అవగాహన లేక 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు కొంత లోకజ్ఞానం ఉంటుంది. అప్పుడు మోసపోరు అన్నది, అంటే మోసపోరు అంటే 100% చెప్పను, ఎక్కడ ఏ మంచైనా ఏ చెడైనా ఒక 10% 15% ఉంటుంది సార్ పక్కన. అలా జరగకుండా పూర్తిగా అవగాహన కల్పించడానికి కోసమే కొన్ని, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి చేస్తున్నాం, చేసేటప్పుడు అందరినీ పిలుస్తున్నాం. బిర్సా ముండా గారి జయంతి చేస్తున్నాం. ఇప్పుడు జన్ జీవన్ జయంతి ఒకటి, ఇలా జరుగుతున్నాయి. జన్ జీవన్ దివాస్ ఒకటి చేస్తున్నాం. ఇట్లాంటివి ట్రైబల్ డేస్ కానీ ట్రైబల్ ఫెస్టివల్స్ కానీ ఒక అవగాహన సదస్సులు పెట్టుకుంటూ ఎందుకు వెళ్తున్నామంటే ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేయడానికే. మన సంస్కృతి ఇది, మన సంప్రదాయాలు ఇవి, మన కులం తాలూకా ఆచారం ఇది, మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా జరుగుతుంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకనంటే కులంలో నుండి ఎవరినో పెళ్లి చేసుకొని అన్యాయం అయిపోయిన వాళ్ళని గురించి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు కూడా అనాథలైపోయిన సంగతి కూడా చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళని మన స్కూల్స్లో చదివించడం కూడా చేస్తున్నాం. కాబట్టి అట్లాంటివి అవగాహన కల్పిస్తూ టీచర్లతో కూడా అవగాహన పెట్టిస్తున్నాం మన స్కూల్స్లో. మనం కూడా ఈ ఐటీడీఏలో మీటింగ్లు పెట్టినప్పుడు అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం సార్. అలాగే గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. కాబట్టి అవి తగ్గాయని నేను భావిస్తున్నాను. ఎక్కడైనా మీ దృష్టిలో ఉంటే చెప్పండి సార్, ఖచ్చితంగా వాటిని మేము కొంచెం చూస్తాం, ఆలోచించి వాటిని ఏ విధంగా చర్యలు తీసుకుంటూ బాగుంటుందో వెళ్తాం సార్. మెనూయే ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. దానికి ఇంకా హాట్ కుక్డ్ మీల్ అంటే పిల్లలకి మనం పప్పు బియ్యం కలిపి వండిస్తాం సార్, గుడ్డు ఇస్తాం సార్ పిల్లలకి ఒకరోజు. ఇంకో రోజు అంటే అన్నం పప్పు ఆకుకూర గుడ్డు ఉంటుంది సార్. గుడ్డు అనేది ప్రతిరోజు పిల్లలకి ఇస్తాం సార్. అన్నము పప్పు అనేది ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇస్తుంటాం. మిల్క్ ఇస్తాం సార్, చెక్కీలు ఇస్తాం పిల్లలు తినడానికి. అలాగే ఉడకబెట్టిన శనగలు ఉంటాయి సార్, ఇస్తుంటాం. అలాగే పిల్లలకి ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ కావాలంటే ఇస్తాం, వాళ్ళ అవసరం బట్టి ఇస్తుంటాం. అలా గర్భిణీలకి బాలింతలకు కూడా ఇస్తాం సార్. అలాగే తినలేని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి అంటే మదర్కి ఇచ్చిన తర్వాత బేబీకి బాల సంజీవిని అని ఒక పౌడర్ ఉంటుంది సార్, సిరలాక్ ఫారెక్స్ టైప్లో, అది పాల్లో కల్పిస్తాం సార్. ఇవి కూడా ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే.